నరకం వైపు వెళ్ళిపోతున్నారు జనాలు. నరకం వైపుకి వెళ్ళిపోతున్నారు జనాలు. నరకంలో ఏముంది? అగ్ని. ఏముంది చెప్పండి? అగ్ని ఉంది. అక్కడ కాలిపోతాం. మన ఆత్మకు అక్కడైనా విశ్రాంతి ఉండాలిగా. ఇక్కడ కష్టపడుతున్నాం, రోజు కష్టపడుతున్నాం. ఇక్కడ కష్టపడుతున్నాం, చచ్చిదాకా కష్టపడతాం. మరి చచ్చిపోయిన తర్వాత మనకు విశ్రాంతి కావాలి కదండి. చచ్చిపోయిన తర్వాత మనం సుఖంగా ఉండాలి కదండి. చచ్చిపోయిన తర్వాత నెమ్మదిగా ఉండాలి కదా. అయితే మానవుడు చేసిన తప్పిదాలు, పాపం ఏదైతే ఉందో, ఆజ్ఞ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా, చెట్టు దగ్గరికి వెళ్ళొద్దురా, తినొద్దురా అన్నప్పుడు ఈ మానవుడు ఏం చేశాడంటే తినేశాడు. తినడం తప్ప కదా? పెద్దగా చెప్పినట్టు మాట వినాల వద్దా? అని మానవుడు వినలే. అప్పుడు దేవుడు కోపగించి నరకాన్ని తయారు చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? నరకాన్ని తయారు చేసి, నా మాట వినలేదురా నువ్వా, కాబట్టి నా మాట వినలేదు కాబట్టి నువ్వు అక్కడికి పోతావు. నా మాట ఇంటి ఎక్కడికి వస్తావు? నా దగ్గరికి వస్తావు అన్నాడు. ఇప్పుడు మాట వినని వాళ్ళు, దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు అందరు ఎక్కడికి పోతున్నారు? నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే, నాకు తిమోతి గారు మా దగ్గరికి వచ్చాడుగా, మీరు నా దగ్గరికి రండి, నేను వస్తున్నాను మీకు దారి చూపించడానికి అని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, చిచ్చా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీళ్ళకి దారి మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? దారి మర్చిపోయారు. కాబట్టి వీళ్ళకి దారి తెలియాలంటే ఏం చేయాలంటే, నేనే రావాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు, ఆ ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దేవుడు, మోక్షంలో వేవేల దూతల చేత ఆరాధించబడుతున్న దేవుడు ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చేసాడు. దేవుడు నామమున స్తోత్రం చెప్పండి. ఎందుకు వచ్చాడు చెప్పండి మీరు నాకు. నా మాటలు విన్నారు కదా. ఆ దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? దారి చూపించడానికి వచ్చాడు. కొండెక్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మాకేం తెల్లా,